నేరం జరుగుతుందంటే చూస్తూ ఉండిపోవడం కాదు, ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌరధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి తన ఆటోనే ఆయుధంగా మలుచుకొని సాహసోపేతంగా రౌడీ షీటర్ను అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తున్నా బెదరకుండా ప్రతిఘటించారు. ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహిర్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సన్మానించారు. మార్చి 4వ తేదీ తెల్లవారుజామున బేగం బజార్ ప్రాంతంలోని శ్రీమతి మంజు ఓమ్లత తన కోడలతో కలిసి మార్నింగ్ వాక్కు వెళ్లారు. హిందీ మార్వడి విద్యాలయం స్కూల్ వద్దకు చేరుకోగానే డబీర్పూర్కు చెందిన రౌడీ షీటర్ మహమ్మద్ సోహెల్ ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపు తప్పి కింద పడిపోయింది. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహిర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు. సంఘటన స్థలాన్ని దాటి సుమారు 100 మీటర్ల దూరం ముందుకు వెళ్ళినప్పటికీ జాహెర్ వెంటనే స్పందించి తన ఆటోను వేగంగా వెనక్కి తిప్పారు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ను బైక్ను తన ఆటోతో ఢీకొట్టి అతడిని కింద పడేశారు. ఆ సమయంలో నిందితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు. ఆ సమయంలో పారిపోతుండగా వెంటనే గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ పని ముగించుకున్న జాహిర్ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి కామన్గా వెళ్ళిపోయారు. ఆటో డ్రైవర్ సాహసం గురించి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు. కాగా ఈ దృశ్యాలన్నీ అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించి నిస్వార్థంగా వెళ్ళిపోయిన ఆ అజ్ఞాత వీరుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లో ఆటో నెంబర్ను సేకరించి సాంకేతిక పరిజ్ఞానంతో జాహిర్ను గుర్తించారు. ఈ సందర్భంగా సిపి శ్రీ సజ్జనార్ గారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహిర్ను చూపిన సాహసం సమాజానికి ఆదర్శమన్నారు. చూస్తుండగానే నేరాలు జరుగుతున్నా పట్టించుకొని ఈ రోజుల్లో ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ను అడ్డుకున్న జాహిర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీసు ఉన్నారన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తులకు భయం పుడుతుంది అన్నారు. జాహిర్కు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా మహమ్మద్ జాహిర్ వలె ధైర్యంతో స్పందించి వెంటనే 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.